కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు అత్యంత పోషక విలువలు కలిగిన అవిసె గింజల లడ్డు. ఆ అవిసె గింజలతోటి లడ్డు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ అవిసె గింజలకు కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్ తీసుకుంటున్నాము. 1/2 కప్పు పల్లీలు తీసుకుంటున్నాము. తర్వాత మనం దీన్ని ఖర్జూరం తోటి లడ్డు కట్టేస్తాం అన్నట్టు. బెల్లంతో కాకుండా అందరూ తినే విధంగా, పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఖర్జూరంతో చేస్తాము. డ్రై ఫ్రూట్స్, అందులో మనం లడ్డు కట్టేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తాము. మనం అవిసె గింజలని లైట్ గా వేయించుకోవాలి. అలా తర్వాత పల్లీలను లైట్ గా వేయించుకోవాలి. తర్వాత నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకొని మనం జార్లో తీసుకోవాలి. వేసేసి మిక్సీ పట్టేసేయాలి. ఈ మిక్సీ చేసాక మనం ఒక బౌల్లో తీసుకుందాము. జస్ట్ వేడిగా ఉన్నప్పుడే మనము ఈ కాజు, బాదం, గుమ్మడి గింజలు వేసేసి లడ్డు కట్టేద్దాం. నెక్స్ట్ ఈ జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, దీని పనితీరు కూడా మంచిగా మెరుగుపరుస్తుంది. హార్మోన్లను సమన్వయం చేయడము, క్యాన్సర్ కారకాలతోటి ఇది ఏం చేస్తుందంటే పోరాడడం, క్యాన్సర్ కణాలతోటి పోరాడడం. అవిసె గింజలోని ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మోనోపాజ్ దశ ఉంటుంది కదా, మోనోపాజ్ దశ చేరుకున్న మహిళలకు మాత్రం ఈ అవిసె గింజల్లో లభించే లిగ్నాన్స్ ఎంతో మేలు చేస్తుంది. ఈ లిగ్నాన్స్ కి దాని స్పెషాలిటీ ఏంటిదంటే ఈస్ట్రోజన్ గుణాలు అధికంగా ఉంటాయి ఇందులో. ఈ అవిసె గింజల్లో లభించే పోషకాలు ముఖ్యంగా అందరు అందంగా కనిపించాలని నెయిల్స్ బాగా చేసుకుంటుంటారు, జుట్టు పెరగడం లేదని ఇవి తీసుకోవడం వల్ల రోజు ఎంతో కొంత ఒక 1 స్పూన్ 2 స్పూన్ దీన్ని సలాడ్ లో వేసుకోవడం కానీ, లడ్డు చేసుకొని తినడం కానీ చేయడం వల్ల చర్మం కూడా పొడి అసలు పారదు. అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. మీరు కూడా అమ్మాయిలు కూడా అందరూ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఒక 5-10 నిమిషాల లోపల వేయించేసి ఒక కప్పు తీసుకొని నువ్వులు, పల్లీలు వేసి చేస్తే వాళ్ళకి ఆరోగ్యమైన ఫుడ్ను మీరు తయారు చేసి ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి.